రైటిక కాకినాడలోని రంగరాయ కళాశాల చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఆయన రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్య నిపుణులు తమ సేవలు విస్తరించాలని సూచించారు. విద్యావంతులు కులమతాలకు అతీతంగా ఆలోచించాలని అన్నారు. పేదలకు చికిత్స అందించి సమాజానికి అండగా నిలవాలని పవన్ కోరారు. ఈ కళాశాలలోని పరిపాలనా భవనం 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం. కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనుల్ని త్వరలో చేపడతా ఉన్నారు. ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా G+2 ఫ్రీ ఫాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా 10 కోట్ల 11 లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. ఇక అంతకుముందు కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సుద్దగడ్డ కాల్వపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక 3.5 కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడ వంతెన నిర్మించారు. అనంతరం స్థానిక చిన్నారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.